నవరాత్రుల్లో ప్రతిరోజు ముఖ్యమైనటువంటిదే. అయితే ఇలా 10 రోజులు, 11 రోజులు, 9 రోజులు, 7 రోజులు ఇట్లాగా మనకు నవరాత్రి అంటే దశమి అనేది వచ్చినప్పుడు తిథులు పడిపోవడం వల్ల కానీ లేదా తిథి అధికంగా ఉండడం వల్ల కానీ వచ్చినప్పుడు మనము 3 ముఖ్యమైనటువంటి విషయాలని మనం దృష్టిలో ఉంచుకొని నవరాత్రులని జరపాల్సి ఉంటుంది. ఏమిటి అంటే నవరాత్రులు 9 రాత్రులు. ఈ 9లోనూ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అవతారాల్లో మనం అమ్మవారిని పూజిస్తూ ఉంటాం. అంటే 3 రోజులు మహాకాళి అమ్మవారికి, 3 రోజులు మహాలక్ష్మి అమ్మవారికి సంబంధించినవి అని, 3 రోజులు మహాసరస్వతి అమ్మవారికి సంబంధించినవి అని దాని అర్థం. ఇందులో మొదటి 3 రోజులు అంటే ప్రతిపద, విదియ, తదియ ఈ 3 రోజులు మహాకాళికి సంబంధించినటువంటి రోజులుగాను, 4వ రోజు నుండి 4, 5, 6 చవితి, పంచమి, షష్ఠి ఇవి మహాలక్ష్మికి సంబంధించినటువంటివి గాను, ఇక సప్తమి, అష్టమి, నవమి ఈ 3 మహాసరస్వతికి సంబంధించినవి గాను మనకు వీటిని గుర్తించాలి.